దర్శక నిర్మాత ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ రచనా ప్రయాణం స్టార్ట్ అయింది ఈ పుస్తకంతో. ఈ అరుదైన పుస్తకాన్ని ఈ వీడియోలో చూడవచ్చు మనం. బాలచంద్రిక ప్రభుత్వ బాలల అకాడమీ వారి ప్రచురణ ఈ పుస్తకం. ఇది వచ్చినటువంటి సంచిక ఏప్రిల్ 1987, ₹2 ఖరీదు అప్పుడు. ఇది ముఖ చిత్రం, ఇది వెనక చిత్రం. ఓకే, ఇది ముఖం అయితే ఇది వీపు. సో ఇది బాలల అకాడమీ వేసిన ఇటువంటి ఈ పుస్తకంలో బల్లెం వేణుమాధవ్ తొలి రచనలు ప్రింట్ అయ్యాయి. ఇలా తీయగానే మనకు కనబడేటువంటిది రమేష్ చంద్ర ఫోటో వచ్చింది ముఖ చిత్రంలో. ఇక ఈ ఎడిటోరియల్ పేజీ చూద్దాం మనం. ఇది ఎడిటోరియల్ పేజీ. ఇక్కడ సంపాదకుల పేర్లు: బుడ్డిగా సుబ్బరాయన్ వచ్చేసి ప్రకాశకులు, సహాయ సంపాదకులు చొక్కా వెంకటరమణ, పబ్లిషర్స్ అసిస్టెంట్ ఆర్టిస్ట్ AVBVS ఆనంద్. ₹2,000. ఈ పుస్తకంలో అంటే 1987 ఏప్రిల్ సంచిక. ఇది ఏప్రిల్ సంచిక, సంపుటి 9 బాలచంద్రిక. ఇది ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ వారి ప్రచురణ. పిల్లల మాసపత్రికలో మొట్టమొదటిసారిగా 2 కథలు ఒకేసారి, అంటే ఇట్లాంటి కెరీర్ ఎవరిది ప్రారంభమై ఉండదు నాకు తెలిసి. ఇది మొదటిసారి, ఇది రికార్డు. రావడమే 2 కథలతో పరిచయమైనటువంటి వ్యక్తి బల్లెం వేణుమాధవ్. ఆ మొదటి కథ ఇది మనశ్శాంతి. ఆ మనశ్శాంతిగానే ఆయన కెరీర్ కొనసాగింది ఆ తర్వాత. కాకపోతే ఇక్కడ వేణుమాధవ్ అని వేశారు, బల్లెం వేణుమాధవ్ మిస్ అయింది. ఇంకో కథకు మాత్రం బల్లెం వేణుమాధవ్ పడింది. మనశ్శాంతి, వేణుమాధవ్. ఇది ఈ రచన ఏంటో ఒకసారి చూద్దాం, రచన కూడా చూద్దాం. దండకారణ్యంలో ఒక ముని తపస్సు కొరకు వెళ్ళి ఘోరమైన తపస్సు చేశాడు. దేవుడు ప్రత్యక్షమై వత్స ఏమి కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ఆ ముని, దేవా నా కష్టైశ్వర్యాలు సిద్ధించేటు చెయ్యి స్వామి అని కోరాడు. దేవుడు వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. కొన్ని రోజుల తర్వాత అడవికి వచ్చి మళ్ళీ తపస్సు చేశాడు. దేవుడు మళ్ళీ ప్రత్యక్షమై భక్త ఏం కావాలి అని అడిగాడు. ముని, దేవా నాకు సిద్ధించిన అష్టైశ్వర్యాలు నాకు లేకుండా చెయ్యి, వాటి వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది, నాకు మనశ్శాంతిని ప్రసాదించు స్వామి అని కోరుకున్నాడు. దేవుడు ఆ వరాన్ని సంతోషంతో ఇచ్చి అంతర్ధానమయ్యాడు. నీతి: డబ్బు మనశ్శాంతిని కొనలేదు. ఇది ఎన్నో పేజీలో వచ్చింది? 6వ పేజీలో వచ్చింది మనశ్శాంతి. ఇది ముఖ చిత్రం. దీని యొక్క చిత్రం, కథ చిత్రం. AVBS ఆనంద్ మొదటి బొమ్మ వేశాడు. ఇక అట్లా లోపల పేజీలకి అలా వెళ్తే మళ్ళీ వచ్చే సినిమా కథ శాసనం. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత వచ్చేంటి కథ శాసనం. ఈ శాసనంకి బల్లెం వేణుమాధవ్ అని నిండు పేరు పడింది. ఇలా ఒకేసారి 2 కథలు. ఇది పూర్తి స్థాయి పేపర్ నిండా వచ్చింది. అయితే ఇక్కడ శాసనంకి శాసనం అని రాశాడు ఆర్టిస్టు. శాసనం ఇది బల్లెం వేణుమాధవ్. ఇక ఇది పేరు చూడవచ్చు. ఇక ఇది ఆయన వేసిన ఫిగర్, చక్కటి ఫిగర్ వేశాడు ఆనంద్. ఇక ఈ కథ కూడా చదువుదాం మనం. విక్రమపురి రాజ్యాన్ని విక్రమసేనుడను రాజు పాలిస్తుండేవాడు. ఆయన ఓసారి మారువేషంలో తన మంత్రితో కలిసి తన రాజ్యంలో తిరగసాగాడు విక్రమసేనుడు. ఆ విధంగా తన తప్పులను తెలుసుకొని సరిదిద్దుకొని మళ్ళీ తప్పులు చేయకుండా ఉండే మంచి రాజు. రాజు మంత్రి చిన్న గ్రామం చేరారు. అక్కడ ఒక ముసలివాడు చలికి వణికిపోతూ కనిపించాడు. రాజు అతని, తాత నీ కొడుకులు లేరా అని అడిగాడు. ఉన్నారు బాబు, కానీ రాజస్థానంలో పనిచేస్తున్నారు. వారి ఇంటికి నన్ను తీసుకెళ్తే వారికి అవమానమని నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేశారు బాబు అన్నాడు ముసలివాడు. రాజు వెంటనే మంత్రితో ఆ ముసలివాడి రక్షణకు తగిన ఏర్పాట్లు చేయమని ఆదేశించాడు. తర్వాత తన నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. మర్నాడు రాజు తన కొలువులో పనిచేస్తున్న ఉద్యోగులను సమావేశపరిచాడు. సభాపతులతో తల్లిదండ్రులు కలవారు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వారి తల్లిదండ్రులను వెంటనే తమ వద్దకు పిలుచుకొని రావాలని, వారి పోషణ కొడుకులే చెయ్యాలని, లేకుంటే వారికి ఉద్యోగాలు ఉండవని చెప్పి దానిని శాసనంగా ప్రకటించాడు. అందరు కొడుకులు తమ తల్లిదండ్రులను తిరిగి ఇంటికి తెచ్చుకొని వారిని చక్కగా చూడసాగారు. ఇదండి కథ. ఈ రకంగా బల్లెం వేణుమాధవ్ కెరీర్ ప్రారంభమైంది. ఈ కెరీర్ ప్రారంభం కావడానికి ఉపయోగపడిన ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ వారి బాలచంద్రిక పత్రికకి ఈ యొక్క చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోయినటువంటి ఏప్రిల్ 1987 సంచికకి, ఇక ఈ పత్రికకి ఇందాకే మనం మొదటి పేజీలోనే చూసుకున్నట్టుగా సహాయ సంపాదకులుగా ఉన్నటువంటి చొక్కా వెంకటరమణ గారికి కృతజ్ఞతలతో, బల్లెం వేణుమాధవ్కు మరోసారి అభినందనలతో ఈ మొదటి పుస్తకాన్ని మనము 87 అంటే ఇప్పుడు రచనా కెరీర్ ఎంత అయింది? 97, 2007, 2017, ఆ ప్రకారంగా 2027 దగ్గరలో ఉన్నాం కాబట్టి 38 ఏళ్ల కెరీర్కి ఇదే ప్రబలోదాహరణ. బల్లెం వేణుమాధవ్ రచనా వ్యాసంగం స్టార్ట్ అయ్యి 38 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా
మరి సినీ రంగంలో కూడా దాదాపు 36 సినిమాలు పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్ కార్యవర్గం, సిరి యాడ్స్, స్పర్శ యాడ్స్, కస్తూరి పబ్లికేషన్స్, వేణు ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ, బల్లెం ఫ్యాన్స్, బల్లెం సెలబ్రిటీ, బల్లెం ఫ్రెండ్స్, సినిమా దోస్తు వాట్సాప్ గ్రూపుల తరఫున శుభాకాంక్షలు, అభినందనలతో బల్లెం వేణుమాధవ్. నమస్తే.